అందరి జీవితంలో ఒక దశ వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. మనకంటూ ఒక కుటుంబం, పిల్లలు అని ఏర్పడ్డాక అప్పుడు మొదలవుతుంది అసలు కథ. మనల్ని మనం ప్రతిరోజూ, ప్రతి క్షణం వేసుకునే ఒక ప్రశ్న. రాత్రి పడుకోబోయే ముందు మనసును తినేసే ఒక ఆలోచన. ఉదయాన్నే లేవగానే మన ముందు నిలబడే ఒక పెద్ద ప్రశ్న. అదేంటంటే, నేను నా పిల్లల భవిష్యత్తుకు సరైన దారి వేస్తున్నానా? వాళ్లకి నేను ఇవ్వాల్సిందంతా ఇస్తున్నానా? రేపు వాళ్లు నలుగురిలో తలెత్తుకుని బతకాలంటే నా జీవితం వాళ్లకొక దారిదీపంగా ఉంటుందా? ఈ ఒక్క ప్రశ్న చాలండి, మనల్ని నిద్రబోనివ్వదు. ఎందుకంటే మన జీవితం మొత్తం ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే. మనం పడే ప్రతి కష్టం, మన ప్రతి సంపాదన, మన ప్రతి ఆలోచన అన్నీ వాళ్లకోసమే కదా. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు చూపిస్తారు మనకు ఆ దారి అని మనం బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాం. కాని అసలు నిజం ఏంటంటే, ఆ దారి ఎక్కడో లేదు, మన కళ్ల ముందే, మన చేతుల్లోనే ఉంది. అవును, మన ఆలోచించే పద్ధతిలో, మనం తీసుకునే నిర్ణయాల్లో, మనం బతికే విధానంలోనే ఆ దారి దాగి ఉంది. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే, ఆ దారిని ఎలా కనుక్కోవాలి, ఎలా మన చేతులతో మనమే నిర్మించుకోవాలో కొంచెం లోతుగా మనసు విప్పి మాట్లాడుకుందాం. జీవితం చూడటానికి బాగానే సాగిపోతున్నట్టు అనిపిస్తుంది. అంతా సంతోషంగానే ఉన్నట్టుంటుంది. కాని ఎక్కడో లోపల, మనసులో అట్టడుగున ఒక తెలియని ఆందోళన, ఓ చిన్న ముల్లు గుచ్చుకుంటున్నట్టుగా ఒక బాధ. పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతాం, పనుల్లో పడిపోతాం. కాని ఒక్క క్షణం ఒంటరిగా కూర్చుంటే చాలు, ఆ ముల్లు మళ్లీ గుచ్చుకోవడం మొదలవుతుంది. ఆ బాధని ఎవరితో చెప్పాలో అర్థంకాదు, ఎందుకలా అనిపిస్తుందో కూడా వివరించలేం. ముఖ్యంగా మన కుటుంబం, మన పిల్లల విషయానికొచ్చేసరికి ఈ భారం మనసు మీద ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, కొన్నిసార్లు మనసు మన మాట వినదు. అంతా బాగున్నా సరే, ఏదో జరగబోతోంది అనే ఒక భయం మనల్ని చుట్టేస్తుంది. పిల్లలకి ఒంట్లో కొంచెం బాలేదంటే చాలు, మన గుండె ఆగినంత పనైపోతుంది. ఆడుకుంటున్న పిల్లలు ఒక్క నిమిషం కనబడకపోతే మన ప్రాణం పోయినట్టనిపిస్తుంది కదా. ఇక వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే రాత్రులు నిద్రపట్టదు. ఇది ఏమాత్రం ఎక్కువ చేసి చెప్పడం కాదు, ఇది ప్రతి తల్లి, ప్రతి తండ్రి అనుభవించే ఒక నిశ్శబ్దమైన వేదన. ఆ బాధ్యత అలాంటిది. అలాంటిది మనమస్సలు ఊహించనిది, మన చేతుల్లో ఏమాత్రం లేనిదేదైనా జరిగితే అప్పుడు ఆ బాధను మాటల్లో ఎలా చెప్పగలం? అలాంటిది పిల్లల ఆరోగ్యం విషయంలో పుట్టకతోనే ఏదైనా సమస్య ఉందని డాక్టర్లు చెప్పారనుకోండి, ఆ క్షణం ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైపోతుంది. ప్రపంచమంతా తలకిందులైనట్టుంటుంది. వాళ్లు అడిగే మొదటి ప్రశ్న దేవుణ్ణి కాదు, డాక్టర్ని కాదు, వాళ్లను వాళ్లే అడుక్కుంటారు. నేనెక్కడ తప్పు చేశాను? కడుపుతో ఉన్నప్పుడు తెలియకైనా పొరపాటు చేశానా? ఏ దేవుడికైనా ముక్కు తీర్చడం మర్చిపోయానా? నేను చేసిన ఏ పాపానికి నా బిడ్డకు ఈ శిక్ష? ఈ ప్రశ్నలు వాళ్లని వాళ్లే హింసించుకునేలా చేస్తాయి. ఆత్మనింద అంటే మనల్ని మనం నిందించుకోవడం అనే అగ్నిలో ప్రతిరోజూ కాలిపోతూ ఉంటారు. కాని ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఈ అంకెలు చూడండి ఒకసారి. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, ఈ రోజుల్లో పుట్టే ప్రతి 100 మంది పిల్లల్లో 7గురికి వినికిడి లోపాలు ఉంటున్నాయట. 15 మందికి మాటలు సరిగా రావడం లేదట. ఇవి కేవలం లెక్కలు కాదండి, ప్రతి నంబర్ వెనుక ఒక కథ ఉంది. మనలాంటి ఒక కుటుంబముంది, మనలాంటి వేదన పడుతున్న తల్లిదండ్రులున్నారు. అంటే మనం అనుభవిస్తున్న ఈ కష్టం మన ఒక్కరిది మాత్రమే కాదన్మాట. అవును, ఈ బాధ మన ఒక్కరిదే కాదు. ఈ ప్రయాణంలో మనం ఒంటరి కాదు. మనలాగే ఎంతోమంది తల్లిదండ్రులు ఇదే వేదనతో, అవే ప్రశ్నలతో ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ విషయం తెలిస్తే చాలు, మనసులో ఉన్న బాధలోంచి ఒక చిన్న ఊరట దొరుకుతుంది. అయ్యో, నేనొక్కడిని కాదు అని తెలిసినప్పుడు కొండంత ధైర్యం వస్తుంది. మనలాంటి వాళ్లు ఇంకొకరు ఉన్నారని తెలిస్తే ఆ భారాన్ని మొయ్యడానికి ఎక్కడ లేని శక్తి వస్తుంది. సరే, ఇంతమందికి ఈ సమస్య ఉందని అర్థమైంది. కానీ ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనందర్నీ తొలిచేస్తున్న ఆ ప్రశ్న దగ్గరకొద్దాం. అసలు ఇది ఎవరి పాపం? నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపాలకి, వాళ్ల పూర్వజన్మ కర్మకి పిల్లలు బాధ్యులవుతారా? దాని ప్రభావం పిల్లలమీద ఉంటుందా? మన సంస్కృతిలో, మన సమాజంలో ఎప్పట్నుంచో లోతుగా వేళ్లోనుకుపోయిన ఈ నమ్మకాన్ని ఈరోజు మనం సూటిగా, నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. ఇప్పుడిక్కడ చూడండి, ఈ వాక్యాన్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మనస్సులోకి వెళ్లేదాకా చదవండి. గరికిపాటి నరసింహారావు గారు ఎంత స్పష్టంగా, ఎంత బలంగా చెప్తున్నారో గమనించండి. పిల్లల పరిస్థితికి, తల్లిదండ్రుల పూర్వజన్మ కర్మకి ఏమీ సంబంధం లేదు, ఏమీ లేదు, అస్సలు ఏమీ లేదు. 3 సార్లు చెప్పారు. ఈ ఒక్క మాట చాలు,
మనల్ని మనం నిందించుకుంటూ మనల్ని మనం హింసించుకునే ఆ ఆలోచనల నుండి మనకు విముక్తి కలిగించడానికి మన గుండెల మీద నుంచి ఒక పెద్ద బండరాయిని దించేసినట్టుగా ఉంటుంది. ఇది కేవలం ఎవరో చెప్పిన ఓదార్పు మాట కాదు, ఇది సత్యం. దీనికి ఆధారం లేదా అని అడగొచ్చు. దీనికి మన శాస్త్రాలే ఆధారం. ఏకంగా మహాభారతంలో వ్యాసమహర్షి చెప్పిన మాట ఇది. మనం చేసిన పనుల వలనో మనం ఆలోచించినందుకో మాత్రమే అన్నీ జరిగిపోవు. కొన్ని విషయాలు కాలం గడిచే కొద్దీ వాటంతటవే జరుగుతాయి, అంతే. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా ఆరోగ్యమున్నా అనారోగ్యం పాలైనా ప్రతీదీ ఆ కాలచక్రంలో ఒక భాగం. అంతేగాని ప్రతి చిన్నదానికి మన గతాన్ని మన కర్మను లాగి మనల్ని మనం శిక్షించుకోవడం అనేది కేవలం అజ్ఞానం. ఇక్కడే సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మన జీవితం రెండు దారులుగా విడిపోతోంది. ఒక దారి ఏంటంటే విధివాదన. అంటే నా తలరాత ఇంతే, నా కర్మ ఇంతే, అంతా నా గతం వల్లే జరిగింది, నేనిక ఏమీ చేయలేను అని చేతులెత్తేయడం. ఈ దారి మనల్ని నిస్సహాయులుగా మార్చేస్తుంది. ఇక రెండో దారి ప్రయత్నవాదన. జరిగిందేదో జరిగింది, గతాన్ని మార్చలేను, కాని నా ఇవాల్టి పనులు, నా ప్రయత్నం నా భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి. ఈ పరిస్థితిని మార్చడంలో నా వంతు పాత్ర ఉంది అని నమ్మడం. ఒకటి బానిసత్వం, రెండోది స్వేచ్ఛ. చెప్పండి, మనం ఏ దారి ఎంచుకోవాలి? మనం ఆ రెండో దారి ఎంచుకున్నామంటే అక్కడినుంచే మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. అదే ప్రయత్నాన్ని నమ్మడం, ప్రయత్నంలోనే దేవుణ్ణి చూడటం. ఎందుకంటే మనకు ఏ కష్టమొచ్చినా దానికి మన గతకర్మనే కారణమని నిందించడం మొదలుపెట్టామంటే అది మనల్ని లోపలి నుంచి తినేసే ఒక మానసిక క్యాన్సర్ లాంటిది. ఒంటికొచ్చిన క్యాన్సర్ శరీరాన్ని పాడుచేస్తే ఈ ఆలోచన మన ఆత్మవిశ్వాసాన్ని, ఏదైనా చేద్దామనే సంకల్పాన్ని పూర్తిగా చంపేస్తుంది. మనల్ని బతుకుండగానే శవాల్లా మార్చేస్తుంది. ఏమీ చేయాలనే కోరిక కూడా లేకుండా చేస్తుంది. చాలాసార్లు మనం గమనిస్తే సమస్యలకు కారణాలు ఎక్కడో పూర్వజన్మలో కర్మరూపంలో ఉండవు, మన కళ్ల ముందే మన జీవన శైలిలోనే ఉంటాయి. ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని గర్భవతిగా ఉన్నప్పుడు కూడా రోజు గంటల తరబడి ల్యాప్టాప్ను ఒడిలో పెట్టుకుని పనిచేసింది. పుట్టిన బిడ్డకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీనికి కారణమేంటి? ఆమె చేసిన పాపమా? కాదు. ఆ ల్యాప్టాప్ నుంచొచ్చే రేడియేషన్ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రభావం చూపించింది. చూశారా? కారణం మన ఆధునిక జీవన శైలిలోనే ఉంది, కాని మనమెక్కడో వెతుకుతాం. అందుకే మనమొక్కటి బలంగా అర్థం చేసుకోవాలి. దైవమంటే ఎక్కడో ఆకాశంలో కూర్చుని మనల్ని శిక్షించేవాడో బహుమతులిచ్చేవాడో కాదు. దైవమంటే మన ప్రయత్నమే. ఆ ప్రయత్నం చెయ్యడానికి మనక్కావాల్సిన బలం, ధైర్యం, ఆ శక్తి, అదంతా మన లోపల ఉన్న ఆ దైవశక్తినించే వస్తుంది. అందుకే దేవుణ్ణి వేడుకోవడమంటే స్వామీ, నా బదులుగా నువ్వే అంతా చేసేయ్ అని కాదు. స్వామీ, ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని, ప్రయత్నించే బలాన్ని నాకు ప్రసాదించు అని అడగాలి. ఒక్కసారి మనం నిందించడం ఆపేసి ప్రయత్నం మీద మనసు పెడితే మనకు జీవితం గురించి ఇంకొక గొప్ప నిజం తెలుస్తుంది. అదేంటంటే జీవితం అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని తట్టుకుని నిలబడటం. అష్టావక్రుడి కథ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ఆయన పుట్టుకతోనే శరీరంలో 8 వంకర్లతో పుట్టాడు. అందరూ చూసి హేళన చేశారు, నవ్వారు. కాని ఆయన తన శరీరాన్ని చూసుకుని కుంగిపోలేదు. తన జ్ఞానాన్ని పెంచుకున్నాడు. తన తెలివితో అంతటి జనక మహారాజుకే జ్ఞానాన్ని బోధించే స్థాయికి వెళ్లాడు. మన శరీరం ఎలా ఉంది, మన పరిస్థితులెలా ఉన్నాయి అనేది మన భవిష్యత్తును నిర్ణయించలేవు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది? అంతెందుకు, మనం దేవుళ్లుగా కొలిచే శ్రీరాముడికి, ధర్మరాజుకి కూడా కష్టాలు, అనారోగ్యాలు, అవమానాలు తప్పలేదు. సాక్షాత్తు దేవుడి అవతారాలకే కష్టాలు తప్పనప్పుడు మామూలు మనుషులమైన మనకు రాకుండా ఎలా ఉంటాయి? కష్టం రావడం జీవితంలో సహజం, కాని దానికి కుంగిపోవడమే మన బలహీనత. కాబట్టి ఈ ఒక్క మాటను మనస్సులో బాగా ముద్రించుకోవాలి. జీవితమంటే సమస్యల నుంచి తప్పించుకోవడం కాదు, వాటిని తట్టుకోవడం. మనకొచ్చే ప్రతి కష్టం మనల్ని మనం మరింత బలంగా మార్చుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. ఆ తట్టుకునే శక్తిని పెంచుకోవడమే అసలైన జీవితం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఆలోచన మార్చుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి, తట్టుకోవాలి, అన్నీ బావున్నాయి. కాని ఆచరణలో ఏం చెయ్యాలి? ఆ పరిష్కారం కూడా ఎక్కడో ఆకాశంలో లేదు, మన చేతుల్లోనే, చాలా చాలా సులభంగా మనకు అందుబాటులో ఉంది.
దీనికోసం మనం కొండలెక్కనక్కర్లేదు, పెద్ద పెద్ద పూజలు యాగాలు చేయనక్కర్లేదు. మార్గం చాలా సులభం. మొదటిది, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. కష్టమొచ్చినప్పుడు ఆందోళన పడిపోయి మనసును పాడుచేసుకోకుండా ధైర్యంగా నిలకడగా ఉండటం. రెండవది, మన ధర్మాన్ని అంటే మన బాధ్యతలను ప్రేమతో శ్రద్ధగా చేయటం. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక ఉద్యోగిగా మన పనులను మనం సరిగ్గా చేయటం. మూడవది, నమ్మకంతో, ఓపికతో భగవంతుడి నామాన్ని స్మరించుకోవటం. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. నామస్మరణ చేస్తేనో మంచి పనులు చేస్తేనో సమస్యలు అప్పటికప్పుడు మాయమైపోవు. కానీ ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరకడానికి కావలసిన మంచి సమయం త్వరగా దగ్గరవుతుంది. లేదా ఆ సమస్యను తట్టుకునే అద్భుతమైన మానసిక శక్తి మనకొస్తుంది. 6 నెలలకు జరగాల్సిన మంచి 3 నెలలకే జరగవచ్చు. సరైన వైద్యం దొరకవచ్చు, మనసుకి ప్రశాంతతైనా లభించవచ్చు. మనం ఎప్పుడూ పెద్ద సమస్యలకు ఎక్కడో పెద్ద పెద్ద పరిష్కారాలుంటాయని వెతుకుతాం. కానీ అత్యంత శక్తివంతమైన పరిష్కారాలు చాలా సులభంగా మన ఉన్న చోటనే ఉంటాయి. ప్రశాంతమైన మనసు, బాధ్యతతో చేసే మన పని, నమ్మకంతో చేసే నామస్మరణ. ఇంతకన్నా గొప్ప ఆయుధాలు, గొప్ప పరిష్కారాలు ఇంకేముంటాయి? చివరగా ఒక్కటే మాట. జరిగిపోయిన కాలాన్ని మనం మార్చలేం. గడిచిపోయిన దాని గురించి ఏడుస్తూ కూర్చుంటే ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు. కాని మన చేతిలో ఈరోజుంది, మన కళ్ల ముందు భవిష్యత్తుంది. ఆ గతాన్ని పట్టుకుని వేలాట్టం ఆపేసి ఈరోజు మనం చేసే ప్రయత్నం మీద, మనం మార్చుకునే ఆలోచన మీద దృష్టి పెడితే మన భవిష్యత్తును మన చేతులతో మనమే నిర్మించుకోగలం. మన పిల్లలకు మనం ఇవ్వగల గొప్ప ఆస్తి కూడా అదే. ఆ శక్తి మనందరిలోనూ ఉంది. దాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగడమే మనం చేయాల్సింది.